దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 31వ అధ్యాయం 4వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనము. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. 2వ కీర్తన 8వ వచనము. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. 89వ కీర్తన 21వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనము. నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనము. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను. యెషయా గ్రంథం
45వ అధ్యాయం 2వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొని వారినిగాను మిమ్మును చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనము. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనము. ఎక్కువ సహాయము మనకు కలదు. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనము 8వ వచనము. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆయన కార్యం మన పట్ల జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్.